చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం అయిన ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల మీద మరీ ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఉద్యోగులు ఈ సర్కారుకి చాలా టైం ఇచ్చుకుంటూ వచ్చారు. కొన్ని ప్రకటనల వరకే పరిమితం అవుతూ వచ్చారు. సో ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల్లో కూడా తీవ్ర అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. కారణం ఒక ఐఆర్ ఇవ్వలేదు, 12వ పిఆర్సీ కమిషన్కి చైర్మన్ అనే కమిషనర్ నియమించలేదు, డిఏలు ఇవ్వలేదు, చాలా సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతూ ఉంది, అసంతృప్తి పెరుగుతూ ఉంది. సో ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇక తదుపరి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నారు. తాజాగా ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఆయన నేతృత్వంలో ఉద్యోగ సంఘాల సమావేశమై ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఉద్యోగులను తదుపరి ఉద్యమానికి సన్నద్ధం చేసే కార్యక్రమాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అంటే వాళ్ళ డిమాండ్లను ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా వాళ్ళ డిమాండ్లతో బ్యానర్లు ప్రచురిస్తారట, ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేస్తారట. సో క్షేత్రస్థాయి నుంచి ఉద్యమానికి సన్నద్ధం చేసుకుంటూ జూలై 12వ తేదీన శ్రీకాకుళంలో ఒక ఉద్యమ సన్నద్ధత సభను ఏర్పాటు చేస్తారట. జూలై 21వ తేదీన అనంతపురంలోనూ సన్నద్ధత సభ ఏర్పాటు చేస్తారట. అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం రాకపోతే తదుపరి ప్రత్యక్ష ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము అని చెప్పి మొత్తం మీద అయితే ఉద్యోగులు ఒక నిర్ణయం అయితే వెలువరించారు. సో ఆలోపు ప్రభుత్వం ఏమైనా ఐఆర్ ఇచ్చినా లేదా పిఆర్సీ కమిషన్కి చైర్మన్నో లేకుంటే ఒక డిఏనో ఇవన్నీ కాకుండా ఏమైనా సంప్రదింపుల పేరుతో వీళ్ళని ఏమైనా కనుక చర్చలకు పిలిచి మరికొంతకాలం ఏమంటారు దీన్ని డ్రాగ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చులేండి. బట్ ఏది ఏమైనా ప్రత్యక్ష కార్యాచరణ కోసం ఉద్యోగులు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ మేరకు సన్నద్ధత సభలను కూడా జూలై 12 అండ్ జూలై 21 ఏర్పాటు చేసుకుంటూ నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ప్రధానంగా వీళ్ళు అడుగుతున్నది 12వ పిఆర్సీ కమిషనర్ని నియమించాలి, మధ్యంతర వృత్తి ప్రకటించాలి, పెండింగ్ డిఏలు విడుదల చేయాలి, 11వ పిఆర్సీ ఎరియర్సు, ఇటువంటి అంటే మేము ఆర్థిక సమస్యల కోసం ప్రభుత్వంతో సానుకూలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నా అటువైపు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు అన్నది ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ ఉన్నది. నిజమే. ఇప్పుడు చూడండి, ఒకసారి ఐఆర్కే ఏమీ ఎదుగు లేకుండా పోయింది. సో పిఆర్సీకి ఒక పావలా ఖర్చు లేనిది, పిఆర్సీ కమిషనర్ని కూడా నియమించలేదు. వాస్తవానికి ఏదున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే మాత్రం ఉద్యోగులకు ఎందుకు లేని కొన్ని మాట్లాడితే ఉద్యోగులకు కూడా కోపం వస్తుంది. సరే, ఎనీహౌ మొత్తం మీద అయితే ఉద్యోగులు కూడా రోడ్లు ఎక్కే టైం వచ్చింది. మరి వాళ్ళని ప్రభుత్వం ఏ విధంగా కూల్ చేస్తుంది అన్నది చూడాలి.